Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Right. Good morning, everyone. Praise the Lord. God bless you all. ఈరోజు మళ్ళా ఉదయము మిమ్మల్ని కలుసుకోవడంలో చాలా ఆనందంగా ఉంది. టుడే మార్నింగ్, మండే మార్నింగ్, రిఫ్రెషింగ్ మార్నింగ్. ఓకే, నిన్న అభిషేకం తర్వాత ఉదయము, అవునా? నిన్న మనం అభిషేకం పొందినాము. అభిషేకం పొందుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ దేవుడు మాట్లాడే మాటను మనం చూద్దాం. అభిషేకం తర్వాత ఈరోజు మనం ఏం చేయాలి, అభిషేకం ద్వారా మనం ఏం చేయాలి, ఈరోజు అభిషేకంతోనే మనం ఏం చేయాలో చూద్దాం. లెట్ us pray. Let us start with the word of prayer. ప్రార్థించి ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. రాజుల రాజా, ప్రభువుల ప్రభు, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రం ప్రభు. అయ్యా, ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తండ్రి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే తండ్రి, మాకు నువ్వు అధికారం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా. ఆ 12 శిష్యులను పిలిపించి ఏ విధంగా అయితే ప్రభు వాళ్ళందరికీ అధికారం ఇచ్చారో యేసయ్య, అదేవిధంగా తండ్రి మాకు కూడా మీరు అధికారం ఇచ్చారని మేము విశ్వసిస్తున్నామయ్యా. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి. ఆ నమ్మదగిన దేవుడు ప్రభు చెయ్యబోయే ప్రతి ఒక్క కార్యం గురించి మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అవునేసయ్య, ఈ లోకంలో ఉన్న పాడులు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుక్కు పరిస్థితులు ప్రభు, ఇవన్నిటిని తీసివేసి ప్రభు ఒక నూతన ఆరంభాన్ని ప్రభు మా జీవితంలో జరిగించండి. ఒక నూతన ప్రారంభం ప్రభు మా జీవితంలో రావాలా తండ్రి. యేసయ్య, మమ్మల్ని నడిపించండి తండ్రి. ఆశ్చర్య కార్యము మా ద్వారా చేయండి తండ్రి. గొప్ప గొప్ప కార్యాలు మా గృహాలలో చేయండి తండ్రి. మీరు గొప్ప దేవుడు తండ్రి, గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. మా తండ్రి గొప్ప దేవుడు, మా తండ్రి అధిక కార్యాలు, గొప్ప కార్యాలు నా జీవితంలో చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నందుకు వందనాలు యేసయ్య. ఈరోజు ప్రభా మేము విశ్వసిస్తున్నాం, మేము నమ్ముతున్నాం తండ్రి. ఒక పెద్ద కార్యం మా జీవితంలో జరుగుతుంది, ఒక పెద్ద వెలుగు మా జీవితంలో వస్తుందని మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఒక గొప్ప కార్యం కొరకు మేము వేచి ఉండి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకునే ప్రభా ఈరోజు అది నెరవేరుతుందని విశ్వసిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మౌంటైన్స్ బీ రిమూవ్డ్. కొండలు కదిలిపో. ఈరోజు అంశము కొండలు కదిలిపో. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం. మార్క్ చాప్టర్ 11 verse 23. మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. For assuredly I say to you, whoever says to this mountain, be removed and cast into the sea, and doesn't doubt in his heart, but believes that those things he say will be done, he will have whatever he says. ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, విశ్వాసముతో, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, విశ్వాసముతో నువ్వు ఈ కొండని అట్టి పోయి ఆ సముద్రంలో పడివేయబడును గాక అంటే అది పడుతుందంట. ఆ కొండను దేవుడు వచ్చి నూకి దాన్ని సముద్రంలో పడేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడంట. హల్లెలూయా. God is ready to push the mountain. The mountains are ready to go and fall into the deep sea, and it will never come back. It will never come back. నీ జీవితంలో ఈరోజు ఎటువంటి కొండలు ఉన్నాయి దేవుని బిడ్డలారా? ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి పోరాటం ఈరోజు దేని గురించి నువ్వు అధిక రోజులుగా వేచి ఉన్నావు? మరి ఆ కొండను నువ్వు చూసి పడిపోవునుగాక అంటే అది పడిపోతుందంట. ఈరోజు ఆ కొండని కదిలించే అభిషేకమే నిన్న నువ్వు పొందుకున్నావు. నిన్న నువ్వు అభిషేకం పొందుకున్నావు కాబట్టి ఈరోజు ఆ కొండ పడిపోబోతుంది. హల్లెలూయా. ఏ కొండతోని నువ్వు కొండతో మాట్లాడు, మౌనంగా ఉండకు. కొండకి చెప్పు, కదిలిపో అని నువ్వు చెప్పాలంట. యూ హ్యావ్ టు స్పీక్ టు ద మౌంటైన్ టు గో అండ్ ఫాల్, సో షల్ ఇట్ బి డన్. వెన్ యూ స్పీక్ టు ద మౌంటైన్, మీరు మాట్లాడాలా, ఆ కొండలతో మాట్లాడాలి. ఆ కొండలు జరిగిపోవాలా, ఆ కొండలు పడిపోవాలా. నీకు అధికారము ఇవ్వబడ్డది, అభిషేకం ఇవ్వబడ్డది. కాబట్టి ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ హృదయంలో ఒక్క డౌట్ కూడా లేకుండా, ఇంత చిన్న డౌట్ కూడా లేకుండా ఆ కొండను పోయి అక్కడ పడిపో సముద్రంలో అంటే దేవుడు దాన్ని నూకేస్తాడంట. హల్లెలూయా. ద మౌంటైన్ షల్ గో అండ్ ఫాల్.
ద మౌంటైన్ షల్ గో అండ్ ఫాల్. ఆ కొండ వెళ్ళి పడిపోతుందంట. చూడండి, అండ్ వాట్ ఎవర్ హీ సేస్ షల్ కమ్ టు పాస్. అప్పుడు నువ్వు విశ్వాసంతో ఏది పలికినా అది జరుగుతుందంట. నువ్వు నెగిటివ్ పలికితే జరుగుతుంది బ్రదర్, నేను ఏదైతే జరగొద్దు అనుకున్నానో అదే జరుగుతుంది బ్రదర్ అని నువ్వు ఈరోజు అనొచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? దేవుడు ఏదైతే నువ్వు విశ్వాసం ద్వారా పలుకుతావో, విశ్వాసంతో ఏదైతే పలుకుతావో అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. అలలో అదే అభిషేకము, దట్ ఈస్ అనాయింటింగ్. వెన్ యూ స్పీక్, ఇది అందరికీ జరగదు, కానీ నువ్వు విశ్వాసంతో ఎప్పుడైతే పలుకుతావో ఆ కార్యం జరుగుతుంది. ఈరోజు నీ ఉద్యోగం పైన విశ్వాసంతో పలుకు, నీ ప్రమోషన్ పైన విశ్వాసంతో పలుకు, నీ ఇంట్లో వెలుగు పైన విశ్వాసంతో పలుకు. నువ్వు ఏదైనా కోరుకుంటే విశ్వాసంతో పలుకు, మాట్లాడు. ప్రార్థన కాదు ఇది, దాన్ని పొమ్మంటేనే అది పోతుంది. అది పోవాలా అని కోరుకుంటే, ప్రార్థన చేస్తే పోదు. దాన్ని పొమ్మనాలను, నువ్వు ఆ కొండని పొమ్మంటే కానీ అది పోదు. నాకు అయితలేదు, నాకు వస్తలేదు, నాకు ఇదైతే లేదు, అదైతే లేదు, నువ్వు ఇది మాట్లాడితే ఇవే జరుగుతాయి. ఆ కొండని వెళ్ళి పడిపో అంటే అది పోయి పడుతుందంట. దేవుని ప్రజలారా, ఏది కోరుకుంటున్నావు నువ్వు ఈరోజు? ఆ కొండ వెళ్ళి పడిపోవాలని కోరుకుంటున్నావా? లేకపోతే నేను ప్రార్థన చేస్తున్నా బ్రదర్ నాకేం అవ్వట్లేదు, కరెక్టే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, కానీ నువ్వు ఆ కొండని వెళ్ళి పడిపోవాలి అని నువ్వు గర్దించాలా? యు నీడ్ టు స్పీక్ టు దట్ మౌంటైన్ టు గో అండ్ ఫాల్. అప్పుడు కానీ పడదు అది. ఎంతమంది ఈరోజు పలకనికి సిద్ధంగా ఉన్నారు ఆ కొండ? ఎందుకంటే ఇంకొకటి, కీర్తనల గ్రంథము 1 కీర్తనలు 3వ వచనం చదివితే, వాట్ ఎవర్ హీ డస్ షల్ ప్రాస్పర్. నువ్వు ఏది ముట్టుకున్నా అది వరదిల్లుతుందంట, నువ్వు ఏది చేసినా అది వరదిల్లుతుందంట. ఎంత గొప్ప వాగ్దానం ఇది! నువ్వు ఏది చేసినా అది వర్ధిల్లుతుంది. విశ్వాసం ఉండాలా, లోపల నుంచి ఒక నమ్మకం ఉండాలా, దేవుడు చేస్తాడన్న ధైర్యం ఉండాలా, దేవుడిని గట్టిగా పట్టుకోవాలా. అంతేగాని ఆశ ఉండాలా నీకు. అవునా? ఆశ లేనిది, ఇష్టం లేకుండా నువ్వు ఏదైనా చేస్తే అది దేవుడు కూడా ఇవ్వలేడు. ఇష్టముతో దేవుడిని వెతకాల, ఇష్టముతో ఆ కొండని పొమ్మని చెప్పాలా. నీకు ఆశ ఉండాలి. ఆ కొండ నువ్వు ఏది చేసినా వర్ధిల్లాల, నువ్వు వర్ధిల్లాలనే ఆశ నీ లోపల ఉండాలి. నువ్వు వర్ధిల్లిపోవాలా, నేను నా లైఫ్లో ఎదగాల అనే ఆశ నీ లోపల ఉండాలా. దానికి తగిన హార్డ్ వర్క్ కూడా మీరు చేయాలి. ఉట్టిగా నేను ఎదగాల అని కూర్చొని నేను ప్రేయర్ చేస్తున్నా బ్రదర్ అంటే, దావీదు ప్రార్థన చేసిండా లేకపోతే ఉరుకుపిచ్చిండా దేవుడు దావీదుని? ఉరుకుతుండొచ్చు. ఆ సింహాసనంలో కూడా సమాధానం లేదు దావీదుకి. రాజు అయ్యేదాకా ఉరికి రాజు అయిన తర్వాత మన కొడుకుతో ఒక లొల్లి. You know how many problems did David face? If you want to become a king, you need to speak. నువ్వు అధికారంని వాడాలి. దావీదు యుద్ధాలు చేసింది దేవుని బిడ్డలారా. యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడి పైన ఆధారపడి యుద్ధాలు చేసింది. మీరు కూడా దేవుని పైన ఆధారపడి మీ జీవితంలో ఉన్న యుద్ధాలన్నీ చేయాలి. You need to fight the battles which are in your life. You need to fight the battles which are in your life. Like how David fought, you shall also fight. దావీదు ఎలాగైతే మరి పోరాడిండో, యుద్ధం చేసిండో, మీరు కూడా యుద్ధం చేయాలా, యుద్ధం గెలవాలా. కానీ దావీదుకు ఒక ఆశ, నేను యుద్ధం గెలవాలా, యుద్ధం యెహోవాదే. నీకు ఆశ ఉందా ఈరోజు? నీ జీవితంలో నువ్వు ఫేస్ చేస్తున్న పలానా కార్యం నుండి ఒక విడుదల దొరుకుతుందన్న ఆశ ఉందా నీకు ఈరోజు? విడుదల రావాలన్న కోరిక ఉందా ఈరోజు? అది ఉంటే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఆ కొండని అటు పొమ్మంటే అది పోతుంది. ఎంతమంది ఈరోజు ఆ కొండని నూకేయడానికి సిద్ధంగా ఉన్నారు? That mountain should be moved away. మొదటి కొరింథీలు 13:2 వచనం కూడా చూడండి. అందులో ఏమని ఉంటుందంటే, దో ఐ హ్యావ్ ఆల్ ఫెయిత్ సో దట్ ఐ కుడ్ రిమూవ్ ద మౌంటైన్ అంట. నాలో విశ్వాసం ఉన్నందుకు నేను ఆ కొండను తీసివేస్తాను అన్న. మొదటి కొరింథీలు 13:2 ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, ఫెయిత్ బ్రేక్స్ ఎవ్రీ మౌంటైన్. విశ్వాసము ప్రతి ఒక్క కొండను విరగొడుతుందంట. విశ్వాసము ఒక హ్యామర్ లాంటిది. అవునా? ఒక మిషన్ ఉంటుంది, ఆ రాళ్ళు ఇరగొట్టే మిషన్లు ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే, ఒక లివర్ ఉంటుంది, అది బయట నుంచి వచ్చి అది ఇరగొడతా ఉంటుంది అనమాట. ఆ మిషన్ లాగా నీ విశ్వాసము, అవునా, వాగ్దానము లివర్. ఆ లివర్ ఇట్లా వదిలితే ఆ పోయి రాళ్ళు ఇరిగిపోతాయంట. ఆ మిషన్, విశ్వాసం అనేది మిషన్, లివర్ అనేది వాగ్దానం. ఆ వాగ్దానం బయటికి పోవడమే విశ్వాసం.
పోయి ఆ విశ్వాసం వాగ్దానాలు పోయి కొట్టినప్పుడు ఆ రాళ్ళు విరిగిపోతూ ఉంటాయి. అలా రాళ్ళను విరగొట్టాలి మీరు. ఎలా? వాగ్దానాలతో, విశ్వాసంతో ప్రతి ఒక్క కొండను విరగొట్టాలి. ఫెయిత్ బ్రేక్స్ ద మౌంటైన్ అంట. వావ్! అది లీవర్ మెకానిజం అంటారు దాన్ని. లీవర్ మెకానిజం, ఫ్యాక్టమ్ అదంతా ఉంటుంది. అవునా? రాళ్ళు ఇరగొట్టడానికి వాడతారు. అవునా? అలా నువ్వు విశ్వాసము, వాగ్దానము అన్న దాన్ని పట్టుకొని నువ్వు నీ జీవితంలో ఉన్న రాళ్ళు, కొండలన్నీ విర్రగొడతావంట. హల్లెలూయా. ఒక వ్యక్తి రాయి కొడుతూ ఉన్నాడంట, నిల్చొని కొడుతున్నాడంట, ఇరుగుతలే, చాలా కష్టంగా ఉందంట. మోకరించి రాయిని కొట్టడం మొదలుపెట్టినంట, ఈజీగా ఇరుగుతుందంట. కొన్నిసార్లు మోకరిస్తే నీ రాళ్ళు ఈజీగా విరిగిపోతాయంట. హల్లెలూయా. వెన్ యూ నీల్ డౌన్ సమ్ టైమ్స్, ఇఫ్ యూ రియల్లీ ఆస్క్ గాడ్, నీకు హృదయం నుంచి రావాలా. పొద్దున సాయంత్రం దేవునికి ప్రార్థన చేయాలా. దేవా, ఈ కొండ నా జీవితం నుంచి తీసివేయి, దేవా ఇది వద్దు నాకు అని నువ్వు నీలో దాహం ఉండాలా. ఆ దాహము ఎక్కువ ఉండాలా, చాలా ఎక్కువ ఉండాలి. నీ సమస్యల కంటే నువ్వు పెద్ద దేవుడు చూసుకుంటాడని నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే కాదు కదా. యూ నీడ్ టు హ్యావ్ దట్ థర్స్ట్. When you have that thirst, when you seek God and when you want that mountains to be break, it will be broken. నువ్వు ఎప్పుడైతే ఆ కొండలు విరిగిపోవాలి అన్న విశ్వాసంతో ఆ మాటలు విడుదల చేస్తూ ఉంటావో, ఆ కొండలు విరిగిపోతూ ఉంటాయి. ద మౌంటైన్స్ విల్ బి బ్రేకింగ్. నాకు తెలిసిన ఒక స్థలంలో ఒక సిస్టర్ పోయి ఆవిడ ఆర్ఫనేజ్ నడిపిస్తుందని ఒక గవర్నర్ని మరి అడిగిందనమాట. ల్యాండ్, ఒక చిన్న ల్యాండ్ అయ్యా అని అడిగినప్పుడు ఆ గవర్నర్కి తప్పలే ఇంకా ల్యాండ్ ఇవ్వాలా. అలా ఇవ్వాలన్నప్పుడు అతనికి క్రైస్తవులు అంటే ఇష్టమే లేదు. అలా ఇష్టం లేదు కాబట్టి అతను ఏం చేసిండంటే పెద్ద పెద్ద రాయిలు ఉన్న స్థలం ఇచ్చేసి కట్టుకోమ్మా, ఇది కట్టుకో, నువ్వు ఏం చేస్తావు చేసుకో, ఈ ల్యాండ్ మీకు ఆర్ఫనేజ్ కానీ ఓపెనింగ్ చేసి వెళ్ళిపోయాడు. పెద్ద పెద్ద రాళ్ళు ఉన్న స్థలంని ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ రాళ్ళు ఎట్లా తీస్తుంది? ఆ పిల్లలతో నొప్పిస్తుందా? కొంతమంది క్రూరులు మీ జీవితంలో ఉంటారు. వాళ్ళు పెద్ద సమస్యను మీ ఇంటికి తీసుకొస్తారు, పెద్ద ప్రాబ్లంని తీసుకొస్తారు, పెద్ద పెద్ద రాయిలు మీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఉన్నదే సరిపోక, అవునా, ఆర్ఫనేజ్ నడిపిస్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? ఒకవేళ మంచి ల్యాండ్ ఇచ్చినా మళ్ళీ అడుక్కోవాలి అందరినీ, అంతే కదా. అలానే చూస్తారు. సో స్పాన్సర్ చేయండి అని ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారో ఆ డబ్బులు పెట్టుకొని వీళ్ళు బిల్డింగ్ కట్టాల. ఇప్పుడు ఈమెకి రాళ్ళు తీయాల. ఎలా అని అంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టింది ఈవిడ. ఈ కొండను వెళ్ళిపోయి పడిపోమని ప్రార్థిస్తున్నా, విశ్వాసంతో ఈ కొండల్ని వెళ్ళిపోయి పడిపోమని ఆజ్ఞాపిస్తున్నా, ఈ రాళ్లను వెళ్ళిపోయి పడిపోమని ఆజ్ఞాపిస్తున్నా అని ప్రార్థిస్తూనే ఉంది. విశ్వాసంతో, నమ్మకం విడిచిపెట్టట్లేదు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి అమ్మ, నేను కాంట్రాక్టర్ అమ్మా, నేను బ్రిడ్జ్ కడుతున్నా అని చెప్పిండు. సరే అయ్యా, దానికి నేనేం చేయాలి అని అంటే, నాకు బ్రిడ్జ్ కట్టడానికి రాళ్ళు అవసరం ఉన్నాయి, నేను ఈ రాళ్ళు తీసుకొని పోతా, నువ్వు అమ్ముతావా అని అడిగాడు. వెంటనే ఆమె సరే అని చెప్పి ఈయన రాళ్ళన్నీ తీసుకొని, చాలా డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతోనే ఆమె బిల్డింగ్ కూడా కట్టేసింది. హల్లెలూయా. నిజంగా జరిగిన ఒక విషయం. కాబట్టి ఇలా ఎవరన్నా నీ జీవితంలో ఏదన్నా సమస్య పెట్టేసిపోతే దేవుడు దాన్ని కూడా ఆశీర్వాదంగా మారుస్తాడంట. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో ఉన్న కొండలన్నీ పడిపోయి ఒక ఆశీర్వాదం బయటపడును గాక. When the mountain goes and falls down, a blessing, a road, a path, a straight path will be waiting for you. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎటువంటి ఇబ్బందులు గుండా పోతున్నావు ఈరోజు, ఎటువంటి సమస్యలు గుండా పోతున్నావు ఈరోజు, ఎటువంటి ఆదరణ లేనటువంటి సిచ్యువేషన్లో ఈరోజు పోతున్నావు, నీకు నమ్మకం ఉందా? ఆ నమ్మకంతో, నా విశ్వాసంతో నా కొండని వెళ్ళి పడిపో అని దాన్ని ఆజ్ఞాపించు. ఆ కొండ వెళ్ళి పడిపోతుంది. ఈరోజు మొదటి అభిషేకం ఇదే. దిస్ ఇస్ ద ఫస్ట్ అనాయింటింగ్. The first anointing is you have to speak to the mountains and the mountains will go and fall into the deep sea and it will never come back. ఆ కొండ వెళ్ళి పడిపోతుంది, మళ్ళా తిరిగి రాదంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈరోజు మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క కొండని తీయబడును గాక. The mountains are removed. బీ హ్యాపీ. మీకు ఈరోజు మన పెద్ద దేవుడు పెద్ద కార్యాలు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఎస్, అవర్ గాడ్ ఇస్ అ బిగ్ గాడ్, అవర్ ఫాదర్ ఇస్ అ బిగ్ గాడ్. హీ ఈస్ డూయింగ్ బిగ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి దేవుడిని నమ్మండి. మన తండ్రి పెద్ద దేవుడు,
అవునా, పెద్ద పెద్ద కార్యాలు ఈరోజు ఇప్పుడు దేవుడు చేస్తాడు. దేవుడికి టైంతో సమస్య లేదు. ఓకే, ఈ డోంట్ వారే మార్నింగ్ 8 అవుతుంది కదా, ఒక 10 o'clock ఆశీర్వాదం పంపిస్తా, లేదు. ఇప్పుడే దేవుడు పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడే నీ ఆశీర్వాదం నీ పొందుకో యేసు నామంలో. డోంట్ బీ ప్రాక్టికల్, బీ ఇన్ స్పిరిట్, స్పీక్ టు ద మౌంటైన్. ప్రతి ఒక్క కొండ మీద ఒక 2 నిమిషాలు మాట్లాడదామా? అందరు కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మాట్లాడనే చూద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా ఆ కొండని నేను చూస్తున్నా తండ్రి. అవును యేసయ్యా, ఆర్థిక ఇబ్బందులు అనే కొండ, నిరుద్యోగం అనే కొండ, వివాహం లేనటువంటి తనం అనే కొండ, వివాహంలో ఇబ్బందులు అడ్డంకులు అనే కొండ, కుటుంబంలో చాతబడి అనే కొండ, మనుషుల ద్వారా ఇబ్బందులు అనే కొండ, యేసు నామంలో ఈ కొండలన్నీ వెళ్ళి పడిపోనుగాక. అనారోగ్యం అనే కొండ, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పులు, చేతుల నొప్పులు అనే కొండ యేసు నామంలో వెళ్ళిపోయి పడిపోవునుగాక. ఇప్పుడే పడిపో. రైట్ నౌ లెట్ ద మౌంటైన్స్ గో అండ్ ఫాల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనే కొండ, అప్పు అనే కొండ, యేసు నామంలో వెళ్ళిపోయి పడిపోయి ఇప్పుడే. Go and fall into the deep sea and never come back. Go and fall into the deep sea and never come back. ఆ కొండలో పడిపోయి యేసయ్య మీరు దిగి వస్తున్నందుకు వందనాలు, ఆ కొండని నూకుతున్నందుకు వందనాలు, ఆ కొండని పడేస్తున్నందుకు వందనాలయ్యా. గర్భఫలం లేలా ఆ కొండని యేసు నామంలో పడే సముద్రంలో. హల్లెలూయా. అయ్యా వీళ్ళని ముట్టండి, దర్శించండి తండ్రి. కానీ అద్భుతం జరిగిన తర్వాత ఎవరిలో గర్వము రాకుండా మీరే కాపాడండి తండ్రి. ఎవరిలో ఆ గర్వము యాటిట్యూడ్ రాకుండా ప్రభా మీరే కాపాడండి తండ్రి. వాళ్ళలో తగ్గింపు గుణము, యేసుక్రీస్తు వాళ్ళ తగ్గింపు గుణం ఉండాలయ్యా. ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ ఆ తగ్గింపు గుణం వీళ్ళలో ఉండాలి. గర్వపు మాటలు అనే కొండ, అబద్ధం అనే కొండ, అవునా, గాసిప్ అనే కొండని యేసు నామంలో పడివేస్తున్నాం తండ్రి. Let the mountains go and fall into the deep sea and never come back, my Father Lord. And never come back, my Father Lord. మళ్ళీ ఇంకెన్నడూ రాకుండా. అవును ప్రభా, విశ్వాసంతో ఏమి పలిగినా అది మీరు చేస్తా అని వాక్యం ద్వారా చెప్పినారు కదా తండ్రి. విశ్వాసం ద్వారా ఈరోజు పలుకుతున్నాం తండ్రి. ఆ కొండలన్నీ వెళ్ళిపోయి పడిపోవాలి. మా ప్రార్థన విని ఆలకించిన దేవా నీకే స్తోత్రం. మేము విశ్వసిస్తున్నాం తండ్రి. ఒక గొప్ప కార్యం మా జీవితంలో జరిగింది. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు వాగ్దానము, టుడేస్ వర్డ్, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 4వ వచనము. Isaiah chapter 40 verse 4. Isaiah chapter 40 verse 4. Every valley shall be exalted, every mountain and hill shall be brought low, crooked places shall be made straight, and rough places will be made smooth. Hallelujah. ఈ రోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏందో తెలుసా? ఈ రోజు నుంచి నీ జీవితంలో ఉన్న కొండలన్నీ కింద పడిపోతుందంట. ఈ రోజు నుంచి నీ సరిహద్దులు విశాలపరచబడుతుందంట. ఈ రోజు నుంచి నీ యొక్క సరిలేని పాదాలు సరిగ్గా అయిపోతుందంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి రఫ్గా ఉన్న నీ పాదము స్మూత్ అయిపోతుందంట. రఫ్గా ఉందా నీ పొజిషన్ స్మూత్గా మార్చేస్తుంది దేవుడు. హల్లెలూయా. ఫ్రమ్ టుడే ఎవ్రీథింగ్ విల్ బి స్మూత్. బండి అవునా కర్ర అని సౌండ్ వస్తుంటే ఆయన ఏమంటాడు? సర్వీసింగ్ చేయాలి. సర్వీసింగ్ అంటే ఏంది? ఆయిల్ చేంజ్ చేయాలి. ఆయిల్ వేసిన తర్వాత ఆ బండి స్మూత్గా పోతుంది. అలా నిన్న మీరు ఆయిల్ వేసుకున్నారు, అభిషేకం అనే ఆయిల్ వేసుకున్నారు మీ మీద. ఇప్పుడు మీ అభిషేకం అనే వస్త్రం మీరు ధరించుకున్నారు. కాబట్టి ఈ అభిషేకము ద్వారా నీ జీవితం స్మూత్గా పోతుంది. నీ జీవితంలో ఉన్న కొండలన్నీ విరిగిపోతుంది. నీ యొక్క సరిలేని పాదాలు సరిగ్గా అయిపోతుంది. దేవుని నామం మాత్రమే మహిమ పొందుకుంటుంది. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు బైబిల్ రీడింగ్, టుడేస్ బైబిల్ రీడింగ్ ఉదయము ఎజికియేల్ గ్రంథము 3-4 అధ్యాయాలు. ఉదయము ఎజికియేల్ గ్రంథము 3-4 అధ్యాయాలు. సాయంకాలము హెబ్రూవులు 11:20-40. సాయంకాలము హెబ్రూవులు 11వ అధ్యాయము 20-40 వచనాలు. ఇన్ ద మార్నింగ్ ఎజికియేల్ చాప్టర్ 3 and 4. ఇన్ ద ఈవినింగ్ హీబ్రూస్ చాప్టర్ 11 ఫ్రమ్ వర్స్ 20 to 40. రైట్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మళ్ళీ సాయంత్రం 9 గంటలకు కలుసుకుందాం. విశ్వాసంతో బయటికి వెళ్ళండి. దేవుడు ప్రతి ఒక్క కొండని విరగొడతాడు. ఎటువంటి కొండ ఉన్నా సరే పలుకు. దేవుడు ఆశ్చర్యకార్యం, అద్భుత కార్యం చేస్తాడు. వచ్చే ఆదివారం సాక్ష్యం చెప్పండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమెన్.